ఎస్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం ఒక మంత్ మొత్తానికి ఎలా మనం ఫిబొనాచి టూల్స్ ద్వారా సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ పాయింట్స్ వేసుకుంటున్నామో ఒకసారి చూద్దాం. సపోర్ట్ ఎంతవరకు వెళ్తుంది ఈ మంత్లో, ఆ తర్వాత మళ్ళీ టార్గెట్స్ ఎంతవరకు వెళ్ళనున్నాయి అనేది మనం ఫిబొనాచి టూల్ ద్వారా వేసుకుంటున్నాం గత 3-4 మంత్స్ నుంచి. అది ఈరోజు రివీల్ చేయబోతున్నాను మీకు. ఒకసారి జాగ్రత్తగా వినండి, మీకు కూడా అర్థమవుతుంది. ఖచ్చితంగా ఇది చాలా ఇంపార్టెంట్. చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యే విధంగా లైక్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది నేను తీసుకుంటున్నది సింపుల్గా ఫిబొనాచి టూల్ ద్వారా మాత్రమే తీసుకుంటున్నాను. కాకపోతే అందులో కొంచెం లాజిక్గా నేను వర్క్ చేసుకుంటూ తీసుకుంటాను. అయితే ఏ విధంగా తీసుకుంటాను అనేది ఒకసారి చూడండి. మన పాయింట్స్ ఎలాగా నేను చాలా వీడియోలలో కూడా పెట్టాను. మన పాయింట్స్ ఎలా వర్కౌట్ అవుతున్నాయి, ఎలా ఎగ్జాక్ట్గా టచ్ అవుతున్నాయో చూసారా అబ్జర్వ్ చేశారా అని నేను వీడియోలు పెడుతుంటాను. చూసారా మన వీడియోలు ఎగ్జాక్ట్గా పిన్ టు పాయింట్ టచ్ అయిందని వీడియోలు పెడుతుంటాను. అదే ప్రకారంగా ఎలాగో మనం ఫిబొనాచి టూల్ ద్వారా ఎలాగ వేసుకుంటున్నాము, ఆ టూల్ని ఎలా యూజ్ చేస్తున్నాము, ఎక్కడి నుంచి ఎక్కడికి వేస్తున్నాము అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఖచ్చితంగా జాగ్రత్తగా వినండి, లైక్ చేయండి, ఆ, సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే. ఇది వర్కౌట్ అవుతుంది అనుకుంటే మీరు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఒకసారి చూడండి, ఇది నేను మంత్లో పెడుతున్నాను. మంత్లో పెట్టిన తర్వాత మీకు ఇది జూన్ ఇది జూను. ఈ రోజు అయితే క్లోజ్ అయిపోతుంది. ఈ జూన్ మొత్తానికి మనం ఏ విధంగా ఫిబొనాచి టూల్ ద్వారా జూన్ రాకముందుకే మనం ఫిబొనాచి టూల్ ద్వారా ఎలాగ మనం సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ ఎలాగ వర్కౌట్ అవుతాయి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు సపోర్ట్ ఎక్కడ ఉంటుంది అండ్ టార్గెట్స్ ఎక్కడి వరకు వెళ్తాయి అనేది చెప్పబోతున్నారు. ఒకసారి జాగ్రత్తగా వినండి. అయితే ఇది జూన్ కదా, ఈ జూన్కి నేను లైన్ వేస్తున్నాను. ఎందుకంటే ఇది ఆల్రెడీ వర్క్ అయింది, నడిచిన మార్కెట్ కనుక మీకు ఇక్కడ లైన్ వేస్తున్నాను. ఇది నడవక ముందుకే వేయాల్సిన మార్కెట్ అనమాట. ఇది లేదనుకుందాం, ఇప్పుడు ప్రజెంట్ మనము జూన్ లేదనుకుందాము, కానీ నేను లైన్ వేసాను. ఒకసారి చూడండి. అయితే ఈ జూన్ మొత్తానికి ఎలాగ వర్క్ వేసామంటే మళ్ళీ వీక్లోకి వెళ్తున్నాను. ఈ జూన్ స్టార్ట్ అవ్వక ముందుకే ఏదైతే మనకు మే లాస్ట్ వీక్ ఉంటుంది కదా, ఆ వీక్ ఐలోకి మాత్రమే మనం ఫిబొనాచి వేస్తామన్నమాట. ఒకసారి ఇవి తీసేస్తున్నాను చూడండి. ఇవి అంతా ముందుకు వేసినవి తీసేస్తున్నాను చూడండి ఒకసారి. ఇది తీసేసిన తర్వాత ఇవన్నీ కూడా తీసేస్తున్నాను. ఇవి ఇంట్రాడేలో వాడినవి ఇవి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి జూన్ స్టార్ట్ అవుతుంది. ఈ కర్సర్ ఈ లైన్ వేసాను కదా, వర్టికల్ లైన్ మనకు జూన్ స్టార్టింగ్ అనమాట. ఇది లేదనుకోండి మార్కెట్. అయితే ఈ మే లాస్ట్ వీక్కి నేను ఐలోకి ఫిబొనాచి తీసుకుంటున్నాను. రిట్రేస్మెంట్ ఫస్ట్ వన్. ఇది మా లాస్ట్ వీక్ ఏం చేసింది, డౌన్కి వెళ్తుంది కనుక కింది నుంచి పైకి వేసాను. ఎందుకంటే కిందికి ఎంతవరకు వెళ్తుంది అనేది. ఓకే, దీన్ని కొంచెం బోల్డ్గా తీసుకుంటున్నాను, లైన్గా తీసుకుంటున్నాను కొంచెం థిక్గా కనపడడానికి. అదేవిధంగా మళ్ళీ ఫిబొనాచి తీసుకొని హై టు లో వేసాను. ఇందాకనేమో లో టు హై తీసుకున్నాను, ఇప్పుడేమో హై టు లో తీసుకున్నాను. దీన్ని నేను లాక్ చేసుకుంటున్నాను. ఇది జూన్ మంత్ మొత్తం వరకు ఉంటుందన్నమాట. ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుందంటే ఫిబొనాచి టూల్స్ గురించి తెలుసు కదా, ఒకసారి దాని గురించి కూడా చెప్తాను చూడండి. ఫిబొనాచి టూల్స్లో ఈ బ్లూ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి సపోర్ట్స్గా పనిచేస్తాయి. ఆ తర్వాత ఈ రెడ్ లైన్స్ ఏదైతే ఉన్నాయో అది రిజెక్షన్ పాయింట్స్గా పనిచేస్తాయి. ఆ తర్వాత ఈ పర్పుల్ లైన్స్ ఏదైతే ఉన్నాయో అవి టార్గెట్స్గా పనిచేస్తాయి. ఇది ఫిబొనాచి టూల్ గురించి వేరే వీడియో కూడా ఉంది, కావాలంటే చూడండి. మీరు జనరల్గా ఫిబొనాచి టూల్ గురించి తెలుసుకున్న మనకి తెలిసిపోతుంది. మీరు ఆ వీడియో కావాలన్నా కూడా పెడతాను, ఒకసారి కామెంట్లో పెట్టండి. ఓకే, ఇది మనకి ఇక్కడ సపోర్ట్ తీసుకుంటే మాత్రం మళ్ళీ పైకి వెళ్తుంది, లేదు ఇక్కడ అప్ సైడ్ సపోర్ట్ తీసుకుంటే మాత్రం కిందికి వెళ్తుంది. మనకు ప్రజెంట్ ఏమైంది ఈ ఫస్ట్ వీక్లో చూద్దాం ఒకసారి మళ్ళీ డేలోకి వెళ్ళి.
డేలోకి వెళ్ళి చూస్తున్నాను. ఒకసారి అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. ఇక్కడ ఏమైంది, ఇవి ఉన్నాయి కదా, ఈ డార్క్లో బ్లాక్లో ఇవి మనకి లాస్ట్ వీక్ హై, అంటే మే ఎండ్ లాస్ట్ వీక్ ఉంటుంది కదా, ఆ లాస్ట్ వీక్ హైలోకి వేసుకున్నాం చెప్పాను కదా ఇందాక. ఆ తర్వాత ఈ గోల్డెన్ లైన్ అనేది మనకి పివోట్ లైన్, మంత్ ఎండ్ మొత్తానికి వర్కౌట్ అవుతుంది ఇది. ఈ పైన ఉన్నంతసేపు మనకి బుల్లిష్గా వర్కౌట్ అవుతుంది, కింద ఉన్నంతసేపు మనకి బేరిష్గా వర్కౌట్ అవుతుంది. కానీ మార్కెట్ ఏం చేస్తుందంటే ఇక్కడ ఇంకో పాయింట్ గమనించండి. మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉన్నంత, అంటే బేరిష్కి వచ్చిన తర్వాత మనకి మార్కెట్ అప్ ట్రెండ్లో వెళ్ళడానికి ప్రయత్నం చేసింది. ఎందుకంటే మనల్ని కన్ఫ్యూజన్ చేయడానికి. మార్కెట్ అప్ సైడ్ వెళ్ళిన తర్వాత మనకి మళ్ళీ ఆ, అంటే అదే అప్ ట్రెండ్లో వెళ్ళిన తర్వాత మనకి బేరిష్లోకి కనపడుతుంది మార్కెట్. ఎక్కడైనా చూసుకోండి, మీకు అది కన్ఫ్యూజన్ చేయడానికి మాత్రమే ఉంటుంది. కానీ మనం కొద్దిగా కాషన్తో ఉంటే మనకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ అప్ ట్రెండ్లోకి వెళ్ళింది, ఈ ఫిబొనాచి తర్వాత అప్ సైడ్లోకి వెళ్ళింది. కానీ మార్కెట్ ఏం చేసింది, డౌన్ ట్రెండ్కు బేరిష్నెస్ చూపిస్తుంది. మళ్ళీ ఇక్కడ డౌన్ ట్రెండ్లోకి వచ్చింది, కానీ మార్కెట్ ఏం చేసింది, అప్ ట్రెండ్లో చూపిస్తుంది, అంటే గ్రీన్ సిగ్నల్ చూపిస్తుంది అన్నమాట. అదే అన్నమాట మనకు తెలుసుకోవాల్సింది. ఇక్కడ నుంచే మనకి యాక్చువల్గా ఎంట్రీస్ కన్ఫర్మ్ అవుతాయి. పైన మనకి డౌన్ ట్రెండ్ ఎంట్రీస్ కన్ఫర్మ్ అవుతాయి, కింది సైడ్ ఉంటే అప్ సైడ్ ఎంట్రీస్ కన్ఫర్మ్ అవుతుంది. ఓకే, అది అలాగా ఉన్నా ఇప్పుడు మనకేం కావాలి, మనకి ఎలాగో ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుంది, ఎక్కడ వరకు అనేది చూస్తే ఒకసారి. ఇది జూన్ 2 ఏమైంది, చిన్న డోజీ పడింది. ఏది మన వీక్ లైన్ పైననే పడింది. అంటే ఓ డోజీ అంటే అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా అనేది ఇంకా అక్కడ కన్ఫర్మ్ చేయలేదు. మళ్ళీ ఆ తర్వాత జూన్ 3 ఏం చేసింది, మన వీక్కి డౌన్ సైడ్ వచ్చేసింది. అంటే ఇక్కడ నుంచి డౌన్కి ఉండొచ్చు, ఇది మాత్రమే సపోర్ట్ అవుతుంది మళ్ళా. ఇక్కడ వరకు మాత్రమే సపోర్ట్ అవుతుంది. ఒకవేళ ఇది దాటి కిందికి వస్తే మాత్రం ఇంకా సూపర్ స్పీడ్గా కిందికి వచ్చేస్తుంది, నెక్స్ట్ టార్గెట్ని డౌన్ సైడ్గా చూసుకోవడానికి. కానీ బేరిష్ క్యాండిల్ పడింది, ఏది వీక్ లో కన్ఫర్మ్ చేసింది. కానీ మళ్ళీ నెక్స్ట్ వీక్ ఏం చేసింది, ఒక బేబీ క్యాండిల్ పడింది. బేబీ క్యాండిల్ అంటే దాని లోపలే బేబీ క్యాండిల్ పడింది, అది గ్రీన్ క్యాండిల్ పడింది. ఒకవేళ ఇది రెడ్ క్యాండిల్ పడి ఉంటే మళ్ళీ నెక్స్ట్ డే కూడా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉండేది. కానీ గ్రీన్ క్యాండిల్ పడింది. ఎప్పుడైతే గ్రీన్ క్యాండిల్ పడిందో ఇక్కడ నుంచి మనకి అప్ సైడ్ వెళ్ళడానికి చూసుకోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ డే అందుకే మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయింది. ఆ తర్వాత కంటిన్యూషన్ మనకి గోల్డెన్ రేషియో క్రాస్ చేసింది. అంటే ఇక్కడ మనకి తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మనకి మనం తీసుకున్న లెవెల్స్ ప్రకారం క్యాండిల్స్ ఏ విధంగా పడుతున్నాయి, ఏ కలర్‌లో పడుతున్నాయి ఇంపార్టెంటు, ఏ ఏ టైంలో పడుతున్నాయి ఇంపార్టెంటు, ఎందుకు అక్కడ బేబీ క్యాండిల్ పడిందనేది ఇంపార్టెంటు. ఇంత పెద్ద క్యాండిల్, రెడ్ క్యాండిల్ పడిన తర్వాత మళ్ళీ కిందికెళ్ళిపోవాలని మనం అనుకుంటాం. ఇంకా నెక్స్ట్ డే కూడా మళ్ళీ కిందికొచ్చే ఛాన్స్ ఉంటుందేమో అని కూడా మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఇక్కడి వరకు వస్తుందని కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. కానీ పర్లేదు. ఇక్కడే ఈ క్లోజింగ్ ప్రైస్ పైనే ఓపెన్ అయింది, ఒక బేబీ క్యాండిల్ పడింది. ఎప్పుడైతే బేబీ క్యాండిల్ పడిందో మళ్ళీ ఈ క్లోజింగ్ పాయింట్ పైన గానీ, హై పైన గానీ ఎంట్రీ తీసుకొని ఈ గోల్డెన్ రేషియో కానీ మళ్ళీ ఈ వీక్ హై, అంటే ఏదైతే మనం లాస్ట్ వీక్ హై తీసుకున్నామో హై వరకు మనకు టార్గెట్ ఉంటుంది. ఎందుకు టార్గెట్ ఉంటుంది అనేది కూడా మనకు లోయర్ టైం ఫ్రేమ్లో 15 మినిట్స్లో కూడా చూసుకోవచ్చు. ఆల్రెడీ ఇక్కడే మనకి జూన్ 5 రోజే మనకి సిగ్నల్ ఇచ్చింది, ఏది ఈ గోల్డెన్ రేషియో పైన వరకు వెళ్ళి మళ్ళీ కింద క్లోజ్ ఇచ్చింది. కింద క్లోజ్ ఇచ్చినా మనకి గ్రీన్ క్యాండిలే పడింది. గ్యాప్ అప్ ఓపెన్ అయింది, పైకి వెళ్ళింది, మళ్ళీ డౌన్ వచ్చింది, గ్రీన్ క్యాండిలే క్లోజ్ అయింది. గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయిన తెల్లారి మళ్ళీ అంటే జూన్ 6 కూడా డౌన్ వచ్చేసింది. మనకి ఏదైతే డౌన్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ సపోర్ట్ తీసుకోవడానికి వచ్చిందన్నమాట. మనం ఏదైతే వీకెండ్ తీసుకున్న హైలో ఉన్నాయి కదా, ఆ లోకి సపోర్ట్ తీసుకొని స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ పడింది, గోల్డెన్ రేషియో పైన క్లోజ్ ఇచ్చింది. క్లోజ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ ఏమైంది, ఈ హైకి టచ్ చేయలేదు. ఈ టచ్ చేసి ఉంటే ఒకవేళ మళ్ళీ ఇక్కడే ఆ, కిందికి వచ్చేది. కానీ పైన క్లోజ్ ఇచ్చింది నెక్స్ట్ డే జూన్ 9న మళ్ళీ పైన క్లోజ్ ఇచ్చింది. కానీ రెడ్ క్యాండిల్ పడింది. ఇదే గ్రీన్ క్యాండిల్ పడి ఉంటే మాత్రం మళ్ళీ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళిపోయేది. ఈ ఇదే గ్రీన్ క్యాండిల్ పడి ఇది రెడ్ క్యాండిల్ అయి ఉంటే మనకి స్ట్రాంగ్గా పైకి వెళ్ళేది. కానీ మార్కెట్ అలా డైరెక్ట్గా వెళ్ళిపోదు కదా.
కనుక ఇక్కడ మళ్ళీ ఇంకోటి కూడా గమనించాలి మనకి. ఒక్కొక్కసారి ఏం చేస్తుందంటే హై అండ్ ఓపెన్ సేమ్ ప్రైస్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ సేమ్ ఉంది చూడండి. ఓపెన్ అండ్ హై 160.10, 160.10, కానీ ఇది దాటి పైకెళ్ళలేదు. క్లోజ్ సేమ్ ఇచ్చింది, పైకెళ్ళిపోలేదు. మళ్ళీ నెక్స్ట్ డే ఏం చేసింది, దాని కింద ముందు రోజు కిందికి వచ్చేసింది డౌన్ ప్రైస్. ఈ క్లోజింగ్ ప్రైస్ వచ్చి 25,103.20, 25,104, అంటే ఒక పాయింట్ పైన క్లోజ్ ఇచ్చింది. అయినా రెడ్ క్యాండిలే ఇచ్చింది. మళ్ళీ అదే డే లోపు 3 డేస్ ఇక్కడే చూడండి, సేమ్ ప్రైజు, క్లోజింగ్ ప్రైజు క్యాండిల్ బిలోనే మనకి క్యాండిల్, అందులోనే ఒక క్యాండిల్ లోపలనే మనకి క్లోజింగ్ ఇచ్చింది. ఇక్కడ గ్రీన్ క్యాండిల్ పడిన తర్వాత మనకి కింద మళ్ళీ డౌన్కి వచ్చేసింది. ఈ లోపల క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ మనం డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ ఇది దాటి ఇలాగే మనకి బ్లూ లైన్ పైన క్లోజింగ్ ఇచ్చుంటే మనకు స్ట్రాంగ్గా పైకి వెళ్ళేది. కానీ కింద క్లోజ్ ఇచ్చింది, మళ్ళీ వీక్లోకి మళ్ళీ లోపలికి వచ్చేసింది. మళ్ళీ మన గోల్డెన్ రేషియోని మళ్ళీ టచ్ చేసింది. నెక్స్ట్ డే మళ్ళీ ఆటోమేటిక్గా చాలా గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయింది. మన నియర్ సపోర్ట్ వరకు వచ్చింది, కానీ సపోర్ట్ పాయింట్ని టచ్ చేయలేదు. సపోర్ట్ పాయింట్ టచ్ చేయకుండా మనకి ఏదైతే గ్యాప్ డౌన్ బాగా ఓపెన్ అయ్యి స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ పడింది. ఈ గ్రీన్ క్యాండిల్ పడిన తర్వాత మళ్ళీ, అంటే ఇది మనం ప్రైస్ యాక్షన్ బట్టి అర్థం చేసుకోవడానికి నేను చెప్తున్నాను. ఇలా లెంతీ అవుతుంది వీడియో, ఒకసారి గమనించండి. మన లెవెల్స్ ప్రకారం ఎలా సస్టైన్ అవుతుంది, ఎలా జిగ్జాగ్గా తిరుగుతుంది, ఎలా గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది, గ్యాప్ అప్ ఓపెన్ అయింది, అక్కడే ఎందుకు గ్యాప్ అప్ ఓపెన్ అయింది, ఎందుకు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, అంటే ఈ లెవెల్స్ని, నేను తీసుకున్న లెవెల్స్ని మీకు ఈరోజు చెప్తున్నాను కనుక నేను కొంచెం వివరించడానికి ప్రయత్నం చేస్తున్నాను. మళ్ళీ గోల్డెన్ రేషియో పైన క్లోజ్ అయింది, మళ్ళీ కిందికి వచ్చేసింది, కానీ ఈ గ్రీన్ క్యాండిల్ దాటి కిందికి పోలేదు. మళ్ళీ సస్టైన్ అయింది. గ్రీన్ క్యాండిల్ స్ట్రాంగ్గా క్లోజ్ ఇచ్చింది మన వీక్ పైన. ఇక్కడ పైన క్లోజింగ్ ఇచ్చిన తర్వాత మనకి అప్ సైడ్ మూమెంటానికి మనం అప్ సైడ్ కోసం చూడొచ్చు. ఆ తర్వాత 3-4 డేస్ కంటిన్యూగా వెళ్ళిపోయింది. లాస్ట్ వీక్ మొత్తం జూన్ లాస్ట్ వీక్ వచ్చేసరికి లాస్ట్ వీక్ చాలా స్ట్రాంగ్గా అప్ సైడ్ ఇచ్చేసింది. అంటే మనం అర్థం చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. మీరు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా క్లారిఫై చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీకు కామెంట్ చేయండి. ఎప్పుడైతే మనకి బ్లూ లైన్ పైన క్లోజింగ్ ఇచ్చిందో ఇంకా స్ట్రాంగ్ అప్ ట్రెండ్ ఉందని అర్థం. నెక్స్ట్ మంత్ కూడా అప్ ట్రెండ్ ఉండొచ్చు అనేది. అందుకే అనమాట 26,130, 26,450 వరకు టార్గెట్స్ ఉండొచ్చు నెక్స్ట్ మంత్ కూడా అనేది చెప్పడానికి రీజన్ అదే అనమాట. ఓకే, మళ్ళీ ఇప్పుడు ఇది లాస్ట్ మంత్ లాస్ట్కి వచ్చేసింది కనుక ఇప్పుడు ఈరోజు జరిగిన తర్వాత మనకి లాస్ట్ వీక్కి మళ్ళీ మనం ఫిబొనాచి టూల్ ద్వారా I2లో లోటు అయ్యి మనం వేసుకోవడానికి చూసుకోవచ్చు. ఇప్పుడు వీక్లోకి వెళ్తున్నాను చూడండి. అంటే ఇక్కడ వీక్ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ వీక్ జూలై ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఈరోజు. అంటే ఈ డే జూలైలోకి వెళ్ళిపోతుంది కనుక ఇప్పుడు మళ్ళీ ఈ డే ఏదైతే ఉందో దీన్నే చేంజ్ చేస్తున్నాను. ఒకసారి అబ్జర్వ్ చేయండి ఖచ్చితంగా. ఇదే I2లో తీసుకుంటున్నాను జూలై కోసం. జూన్ లాస్ట్ వీక్ని నేను జూలై మంత్ కోసం మొత్తంగా నేను లాక్ చేసుకున్నాను ఫిబొనాచి టూల్ ద్వారా. ఓకే, ఇక్కడ నుంచి మనకి జూలై మంత్ మొత్తం ఎలాగా కొనసాగుతుంది అనేది ఇంకా మీరు అబ్జర్వ్ చేయండి, కామెంట్స్ చేయండి. ఖచ్చితంగా అబ్జర్వ్ చేసిన తర్వాత వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఈరోజు ఏం జరుగుతుంది అనేది ఒకసారి మీరే అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఇంకా ఈ పైన మనకి ఏదైతే ఈ బ్లాక్ లైన్స్ వచ్చాయో ఇవి లో అండ్ హై, ఇది గోల్డెన్ రేషియో. అంటే ఈ గోల్డెన్ రేషియో మనకు సపోర్ట్ కావాలి. ఈ పైన ఉన్నంతసేపు ఈ వీక్ పైన సస్టైన్ అయితే మాత్రం మళ్ళీ ఫస్ట్ టార్గెట్ ఇదే అవుతుంది. నేను ప్రతిరోజు చెప్పేది అదే అనమాట. దీనిపైన ఉంటే మళ్ళీ మనకి ఇది టచ్ చేయాల్సి ఉంటుంది, నెక్స్ట్ టార్గెట్ టచ్ చేయాల్సి ఉంటుంది, నెక్స్ట్ టార్గెట్ టచ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇవి చాలా స్ట్రాంగ్ అనమాట. ఇవి పైన ఉన్నంతసేపు నేను పైకే ఆలోచిస్తాను ఖచ్చితంగా.
ఒకవేళ డౌన్ కిందికెళ్ళిపోయిందంటే మళ్ళీ కిందికి నెక్స్ట్ టార్గెట్ కోసం డౌన్ సైడ్ టార్గెట్ కోసం ఆలోచిస్తాను ఖచ్చితంగా. ఒకవేళ ఈరోజు గనుక ఈ 25,654 పైన క్లోజ్ అయితే నేను ఆ వీకు ఈ డే క్లోజ్ అయిన తర్వాత ఆ డే పైన నేను పైన ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేస్తాను. మళ్ళీ 26,166 వరకి ఫస్ట్ టార్గెటు. 26,996 వరకి సెకండ్ టార్గెటు. ఒకవేళ లేదు దీని పైననే ఈ లైన్ పైన గనుక డోజీ పడి రెడ్ క్యాండిల్ పడి ఈ డేలో మధ్యలో క్లోజ్ అయితే మాత్రం డౌన్ సైడ్ ఆలోచిస్తాను. ఫస్ట్ టార్గెట్ 25,239, సెకండ్ టార్గెట్ 24,824. ఒకవేళ ఈ గోల్డెన్ రేషియో దాటి కిందికి వస్తే మాత్రం డౌన్ ట్రెండ్గా చూస్తాను. పైన ఉన్నంతసేపు మాత్రం అప్ ట్రెండ్గా చూస్తాను. ఇదే అనమాట ఇందాక చెప్పుకున్న విధంగా అప్ ట్రెండ్లో ఉన్నంతసేపు మార్కెట్ బేరిష్నెస్ చూపిస్తుంది. డౌన్ ట్రెండ్లో ఉన్నంతసేపు మార్కెట్ బులిష్నెస్ చూపిస్తుంది. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ప్రతి ఒక్కరు బిగినర్స్ గుర్తుంచుకోవాలి. కొన్ని పాయింట్లు ఎప్పటికప్పుడు మనం అప్డేట్ అవుతూ ఉంటేనే మనకి మార్కెట్ స్ట్రక్చర్ అనేది అర్థమవుతుంది. కొన్ని రోజుల తర్వాత ఒక 1 ఇయర్ తర్వాత అర్థమవుతుంది. నేను ఒక 1, 2 ఇయర్స్ గమనించిన తర్వాతనే నేను ఈ టూల్‌ని ఎంచుకొని దీన్ని నేను సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌గా తీసుకొని నేను అదే ఫాలో అవుతాను ఖచ్చితంగా. ఈ ఇది ఈ టూల్స్‌ని ఫాలో అవ్వడం వల్ల క్యాండిల్స్ ఫార్మేషన్ ప్రకారం ఇది ఎన్ని రోజులు అక్కడ ఉన్నా గూడా నేను పట్టించుకోననమాట. ఒక డే క్యాండిల్ లోపు ఉన్నంత సేపు నేను పట్టించుకోను. ఎప్పుడైతే ఈ క్లోజింగ్ పైన క్లోజ్ ఇస్తే పై సైడు, కిందికి క్లోజ్ ఇస్తే కింద సైడు. అదే రకంగా ఫ్రైడేని గూడా అదే అనమాట చెప్పుకునేది. లాస్టు ఒక వీక్‌కి లాస్ట్ డేని నేను ఇదే రకంగా నేను హై టులో, లో టు హై ఫిబొనాసీ వేసుకొని నెక్స్ట్ వీక్‌కి మనం టార్గెట్స్ అండ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూసుకోవడానికి నేను చాలా సింపుల్‌గా యూజ్ చేస్తాను. ఏదైతే ఒక మంత్ కోసం మంత్ ఎండ్ వీక్‌ని ఎలాగా ఫిబొనాసీ వేసుకుంటానో, ఒక వీక్ కోసం గూడా వీకెండ్ డే అంటే వీకెండ్ డే మనకి ఫ్రైడేనే గదా! ఆ ఫ్రైడేకి హై టులోకి, లో టు హైకి ఫిబొనాసీ వేసుకుంటాను. ఆ రకంగా మనం చూసుకోవడానికి ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. మీకు నచ్చితే గనక ఆహ్, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకా కొంతమందికి రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ ఈ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి ఎలా ఉంటుందో. మీరు గూడా బ్యాక్ టెస్ట్ చేయండి. బ్యాక్ టెస్ట్ చేసిన తర్వాత కామెంట్ పెట్టండి. నేను ఇదే విధంగా బ్యాంక్ నిఫ్టీలో, ఫిన్ నిఫ్టీలో మళ్ళీ స్టాక్స్‌లో వేరే రకంగా ఉంటుంది. ఓన్లీ ఇండెక్స్‌లో మాత్రమే ఇది నేను ఆహ్, చూసుకుంటాను. ఎందుకు ఇండెక్స్‌లో చూసుకుంటానంటే మనకు ఆప్షన్స్‌లో వర్క్ చేయడానికి ఎప్పటికప్పటికి తక్కువ టార్గెట్స్ ఉంటాయి గదా! వెంటనే అప్ సైడ్ ఎళ్ళిపోతుంది. వెంటనే డౌన్ సైడ్ వచ్చేస్తుంది. మళ్ళీ ఒక రోజు గ్యాప్ అప్ అవుతుంది. గ్యాప్ డౌన్ అవుతుంది. అందుకోసం నేను ఈ టూల్‌ని ఎంచుకున్నాను. ఇది ఏ రకంగా వర్కౌట్ అయితుందనేది మీరు గూడా ఖచ్చితంగా ఆహ్, బ్యాక్ టెస్ట్ చేసిన తర్వాత కామెంట్ పెట్టండి. ఈ వీడియో నచ్చితే మీకు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఛానల్‌ని. లైక్ చేయండి. ఒక లైక్ చేస్తే కొంతమందికి షేర్ చేయ బయట ఇంకా వేరే వీడియోని లైక్ చేయడం వల్ల మీ దగ్గర ఉన్న సబ్స్క్రిప్షన్స్‌కి వీడియో అంటే రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది ఖచ్చితంగా. లైక్స్‌తో అండ్ సబ్స్క్రిప్షన్‌తో ఫాలో అవ్వండి. ఓకే. థాంక్ యూ.